2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. చాలామంది విద్యార్థులు ఎన్నో సమ్మర్ ఇంటర్న్షిప్స్ చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా నేను చేయడం జరిగింది యాక్చువల్గా. బట్ లార్జ్ రెస్పాన్స్ రావడం వల్ల సార్ వేరే ఏదైనా కొంచెం బెటర్ కాలేజెస్లో కూడా సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైనా ఉన్నట్లయితే కొంచెం మీరు చెప్పండి సార్, అది అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా మంచి కాలేజీలో మేము చదివే అవకాశం రాలేదు. టైర్ 2, టైర్ 3, టైర్ 4 కాలేజీలో కూడా చాలామంది చదువుతున్నాం. సో కొంచెం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుందంటే నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగిందండి. సో అది అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ అలా ఎక్కువగా వచ్చి దాని మీద ఎక్కువగా నన్ను మాట్లాడమని చెప్పి అడుగుతున్నారు. సో దానిలో భాగంగా ఐఐటి కాన్పూర్లో రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దట్ ఈ సర్జ్ సమ్మర్ ఇంటర్న్షిప్ 2024 అంటే. సర్జ్ అంటే జనరల్గా స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్, జీ మీన్స్ గ్రాడ్యుయేట్ ఎక్స్పీరియన్స్. అంటే గ్రాడ్యుయేట్ ఎక్స్పీరియన్స్ అంటే అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ రెండు వర్డ్స్ కూడా మీకు ఇందులో ఉంటాయండి. దట్ ఈస్ అంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత అది యాక్చువల్గా. అంటే కొంచెం హై లెవెల్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ కింద దీన్ని భావించవచ్చు మనం. ఇది 2006లో మనకి స్టార్ట్ చేశారు. బట్ కొన్ని సందర్భాల్లో కోవిడ్ వల్ల కానీ కొన్ని సందర్భాల్లో జరగకపోయినా బట్ నౌ ఇట్ ఈస్ అ ఫుల్ ప్లెజ్డ్గా ఆఫ్లైన్లో క్యాంపస్కి వెళ్ళి చేసే అవకాశం ఉంది మనకి. దీనికి లాస్ట్ డేట్ వచ్చి 28వ తారీఖు. ప్రాబుల్ ఏమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ అదర్వైజ్ 28 మార్చ్ 2024. అంటే మార్చి 18 రిలీజ్ అయింది. పెద్ద ఎక్కువ టైం ఇవ్వలేదు, 10 రోజులు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో టెంటేటివ్గా ఒక లిస్ట్ని మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత కొంతమందిని ఇంటర్వ్యూ కూడా పిలిచి ఓవరాల్గా అంటే అందరికీ ఇంటర్వ్యూ ఉండదు, కొంతమందిని ఏదైనా సందర్భం బట్టి ఏదైనా ఉంటే ఫైనల్ లిస్ట్ అయితే మాత్రం ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఫైనల్ లిస్ట్ మనకి రిలీజ్ అవుతుంది. క్లాసెస్ వచ్చి అంటే ఈ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అనేది 10th మే మనకి ఇనాగరేషన్ డే, అది 2024. తర్వాత అప్రాక్సిమేట్గా సెకండ్ వీక్ ఆఫ్ మేలో మనకి స్టార్ట్ అయితే ఒక 8 వీక్స్ వేసుకోండి రఫ్గా. అంటే మీరు చూసుకున్నట్లయితే మే, జూన్, జూలై సెకండ్ వీక్ కల్లా ఈ ప్రోగ్రామ్ మనకి అవుతుంది. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే 8 వీక్స్ ప్రోగ్రామ్ కింద మనం చెప్పొచ్చు. దీంట్లో ఏంటంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్స్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే అఫ్కోర్స్ అందరు ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు. ఎవరైతే ఫ్యాకల్టీ రీసెర్చ్ వర్క్ ఏదైతే జరుగుతుందో వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ మనకి క్లియర్ కట్గానే నోటిఫికేషన్లో కానీ లేకపోతే అప్లికేషన్ పెట్టినప్పుడు క్లారిటీ మీకు వస్తుంది. అంటే అంత ఆ డీటెయిల్స్ నేను చెప్పట్లేదు, బట్ ఓవరాల్గా మీకు ఒక ఐడియా అనేది నేను బిల్డ్ చేస్తాను. అట్లాగే ఇది ఫండింగ్ ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి దీన్ని స్పెసిఫిక్గా అండర్ గ్రాడ్యుయేట్ మాత్రమే కాదంటే, అండర్ గ్రాడ్యుయేషన్లో ఎవరైతే ఒక 4 సెమిస్టర్స్ కంప్లీట్ చేస్తారో కోర్స్ వరకు ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అది 5 years ఇంటిగ్రేటెడ్ చదవండి, మీరు BA చదవండి, బీకామ్ చదవండి, ఇంజనీరింగ్ చదవండి, BSc చదవండి, ఏది చదివినా కూడా అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే కాన్పూర్లో ఈ సర్జ్ ఇంటర్న్షిప్ కింద అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా దీని కిందకి రావడం జరిగింది. అంటే హ్యుమానిటీస్ కానీ, అటు ఎకనామిక్స్ కానీ, అటు BA కానీ, లేకపోతే ఎనీథింగ్ అండి, ఏది చదివినా కూడా డెఫినెట్గా మీరు అప్లై చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి 4 సెమిస్టర్లు కంప్లీట్ అయినటువంటి ఎలాంటి డిగ్రీ అయినా కూడా ఇంక్లూడింగ్ MBBS మీరు అప్లై చేయొచ్చు. ఇట్స్ నాట్ దట్ ఫైనల్ ఇయరా, ప్రీ-ఫైనల్ ఇయరా, థర్డ్ ఇయరా, ఇంక ఈ డౌట్లు వద్దు దీనికి. అట్లాగే అది ఆఫ్కోర్స్ MSc కానివ్వండి, MBA కానీ అందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు. దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, సార్క్ కంట్రీస్ ఏవైతే మనం చెప్తామో ఇవి జనరల్గా భూటాను, నేపాల్ ఏవైతే కంట్రీస్ మనకు ఉంటాయో ఆ కంట్రీస్ వాళ్ళకి ఎక్స్క్లూసివ్గా దీనికి కోటా ఉందండి. ఇది అంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడే వాళ్ళకు కూడా కొంత కంట్రిబ్యూషన్, కొంత కోటా ఇవ్వడం జరిగింది. 3 రకాల కోటాస్ ఉంటాయండి ఎక్కడ లేనట్టుగా. ఒకటి సార్క్ కంట్రీస్ ఏదైతే మీకు నేపాల్, భూటాను అవే కోటా ఉంటుంది, ఒక కొంత రిజర్వేషన్ అనుకుంటుంది. అట్లాగే ఐఐటి కాన్పూర్లో ఎవరైతే చదువుతున్నారో యూజీ కానీ పీజీ కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి సపరేట్గా కోటా ఉంది, వేకెన్సీ కూడా. నాన్ ఐఐటీస్కి సపరేట్గా ఉంది. చూసారా, 3 సపరేట్గా ఉన్నాయండి. జనరల్గా కొన్ని ఐఐటీస్లో కొన్ని సంవత్సరాల్లో వేసి కొన్ని డిపార్ట్మెంట్స్లో వేసి సమ్మర్ ఇంటర్న్షిప్స్కి ఎలిజిబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ గర్ల్స్కి సపరేట్గా కోటా అయితే లేదు కానీ బట్ నాన్ ఐఐటీ స్లాట్ కూడా ఒకటి ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుంటారు ఈ సర్చ్ ఇంటర్న్షిప్ అనేది. బట్ కాకపోతే నాన్ ఐఐటి స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఇంకొక బ్యూటీనెస్ ఏంటంటే జనరల్గా కొన్ని ఇంటర్న్షిప్స్లో అయితే మనం మామూలుగా క్లాస్లో 10% ఆఫ్ ది స్టూడెంట్స్లో ఉండాలి, జీపీఏ ఎక్కువ ఉండాలని కండిషన్ ఉంటుంది. దీనికి అలాంటి కండిషన్ ఏమీ లేదు. ఎవరైనా 6.5 అబోవ్ జీపీఏ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి క్లాస్ ర్యాంక్తో దీనికి సంబంధం లేదు, ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రపోజల్ ఏమైనా ఉంటే ప్రపోజల్, ప్రాజెక్ట్ ఉంటే ప్రాజెక్టు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కోర్స్ వర్క్ కానీ ఇవన్నీ ఉండొచ్చు. చాలా క్లియర్ కట్గా ఏదైనా ఒలింపియాడ్స్ లాంటి వాటి ఎవరైనా మ్యాథ్స్ కానీ సైన్స్లో ఒలింపియాడ్స్ తీసుకొట్టినట్లయితే, ఏదైనా కొంత లెవెల్కి వెళ్ళినట్లయితే 11th 12thలో అది చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుందండి, ఇక్కడనే కాదు మిగతా చోట కూడా. అది ఇంకా మీకు జాబ్ వచ్చే వరకు అది ఉపయోగపడుతూనే ఉంటుంది తర్వాత కూడా, ఎందుకంటే ఆ ఒలింపియాడ్స్కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అలాంటిది. ఎందుకంటే ఈ కంట్రీ మొత్తం మీద 4-5 మాత్రమే ఫైనల్ లెవెల్కి సెలెక్ట్ అవుతారు కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఐఐటీది ఏముందని 10,000 మంది సెలెక్ట్ అవుతారు. సో అందువల్ల డెఫినెట్గా దానికి ఉండి క్రేజ్ కానీ దానికి ఉన్నటువంటి ఆ గుర్తింపు కానీ డెఫినెట్గా ఏ కంట్రీ అయినా కూడా, ఇట్స్ నాట్ అబౌట్ ఇండియా, డెఫినెట్గా దానికి ఉండి క్రేజ్ ఉంటుంది కాబట్టి చాలా క్లియర్ కట్గా ఇంటర్న్షిప్స్లో దానికి కూడా ఒక స్పెసిఫిక్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. నేను ఇప్పుడు చెప్తున్నాను. సపరేట్గా సందర్భం వచ్చినప్పుడు ఆ ఒలింపియాడ్స్ గురించి నేను ఇక్కడ డీటెయిల్గా నేను మాట్లాడతాను. నేను ఇప్పటివరకు ఇంకా మాట్లాడలేదు దాని గురించి, టైం నాకు కుదరకపోవడం వల్ల. ఇవన్నీ ఒకదానికి ఐఐటీఓ, నీట్ అని లేదా రకరకాల ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇవన్నీ లాస్ట్ మినిట్లో చేయవలసి వస్తుంది ఇవన్నీ కూడా. అట్లాగే దీంట్లో ఫండింగ్ వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే స్కాలర్షిప్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే ఒకటి ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ అంటామండి. ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ అంటే జనరల్గా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ పెట్టినప్పుడు ఐఐటీ కాన్పూర్లో చదివినటువంటి విద్యార్థులకు ఖర్చు ఉంటుంది, కానీ నాన్ ఐఐటీ వాళ్ళకి 750 రూపాయలతో అప్లికేషన్ మీరు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఫీజు పే చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అని 3,000-4,000 రూపాయలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. 10,000 రూపాయలు 12,000 రూపాయల వరకు రీఎంబర్స్మెంట్ చేస్తారు దానికి. దానితో పాటుగా అంటే ఫుల్ ఎవరైతే జీపీఏ గ్రాడ్యుయేషన్లో 8.5 అబౌవ్ ఉందో సెలెక్ట్ అయిన తర్వాత, సెలెక్ట్ అవ్వడానికి 8.5 అక్కర్లేదు, కానీ సెలెక్ట్ అయిన తర్వాత ఆ స్టూడెంట్కి 8.5 జీపీఏ అండ్ అబౌవ్ ఉన్నట్లయితే కంప్లీట్గా ఇన్స్టిట్యూషనే ఫండింగ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టిట్యూషనల్ ఫండెడ్ స్కాలర్షిప్ ఫండింగ్ ఫర్ సర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అలాగే ప్రాజెక్ట్ ఫండెడ్ కేటగిరీ, రెండో కేటగిరీ. ప్రాజెక్ట్ ఫండెడ్ అంటే మిమ్మల్ని ఏ గైడ్ అయితే, ఏ ఫ్యాకల్టీ మెంబర్ అయితే తీసుకుంటాడో అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆ ప్రపోజల్కి కానీ మీకున్న ప్రొఫైల్ అతనికి నచ్చితే వాళ్ళ ఓన్గా ఇచ్చి ఫండింగే ఇట్స్ కాల్డ్ ప్రాజెక్ట్ ఫండింగ్. ఓన్గా అంటే వాళ్ళ జేబులోది కాదు, కాలేజెస్కి ఫండింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైల్వేలో చేశాను, నేను చాలా ప్రాజెక్ట్స్, డిజైన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ మేము ఐఐటీ కాన్పూర్కి, ఐఐటీ రూర్కి చాలా రెగ్యులర్గా ఇచ్చాను నేను 3-4 సంవత్సరాలు. చాలా ప్రాజెక్టులు నేనే ఇచ్చాను. సో ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఏదైనా వేరే అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్ ఐఐటీ ప్రొఫెసర్స్కి ఇస్తారు. మనకి ఐఐటీ రూర్కి కూడా చాలా ఇచ్చాను నేను డిజైన్స్లో వాటిలో వర్క్ చేసే టైంలో. ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ అమౌంట్ అఫీషియల్గా వాళ్ళకి వస్తుంది. అఫీషియల్గా వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్కి కొంత ఫండింగ్ ఉంటుంది. అలా ఉంటే కొన్ని స్పాన్సరింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయండి. దేర్ ఆర్ 2-3 కేటగిరీస్ ఉంటాయి. వర్క్ చేయడం వల్ల ఫ్యాకల్టీ దగ్గర కొంత వర్క్ జనరేట్ అవుతుంది, కొంత స్పెసిఫిక్ రీసెర్చ్ ఏరియాస్ మీద కొంత ఫండింగ్, ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఫండింగ్ ఇవ్వడం వల్ల కూడా ఫ్యాకల్టీ దగ్గర కొంత ఫండింగ్ ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఫండింగ్ ఎవరైతే ఇస్తారో దట్ ఈస్ కాల్డ్ ది రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫండెడ్ ఏదైతే అంటామో కేటగిరీ. దాంట్లో మీరు కానీ సెలెక్ట్ అయినట్లయితే డైరెక్ట్గా ఆ ఫ్యాకల్టీ మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. అట్లా కాకుండా సెల్ఫ్ ఫండింగ్, మీరు అప్లై చేసినంత మాత్రాన మీకు ఇన్స్టిట్యూషన్ ఫండింగ్ రావాలని లేదు, జీపీఏ లేకపోతే సెలెక్ట్ అయినవచ్చు. ప్రాజెక్ట్ ఫండింగ్ కూడా రావాలని లేదు, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఉండాలి ఆ పర్టికులర్ ఫ్యాకల్టీకి. ఈ రెండు లేని కేటగిరీ సెల్ఫ్ ఫండెడ్. సెల్ఫ్ ఫండెడ్ అంటే మీకు డబ్బులు ఏమి ఇవ్వరు, మీ డబ్బులు మీరే ఓన్గా పేర్ చేసుకోవాలి. అఫ్కోర్స్ అకామిడేషన్ వాళ్ళు ఇస్తారు, మీ ఖర్చు మీదే ఉంటుంది ఈ 2 monthsకి కూడా. ఇది కాకుండా స్పెసిఫిక్గా సార్క్ కంట్రీస్ నుంచి ఏవైతే అవుతాయి, ఎస్ఏఆర్సి ఏదైతే కంట్రీస్ నుంచి కంట్రిబ్యూషన్ ఉంటుందో వాళ్ళకి మాత్రం 2 రకాలుగా. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఆల్రెడీ ముందు పే చేస్తారు, ఏదైతే ఉంటుందో 12,000 రూపాయలు ఓవరాల్గా రీఎంబర్స్మెంట్ ఉంటుంది, ప్లస్ 10,000 రూపాయలు మ్యాక్సిమం వాళ్ళకు ఉన్నటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో దానికి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ 3 రకాల పీపుల్కి 3 రకాల వేస్లో అప్లై చేయాలి. ఫండింగ్లో 3 రకాలుగా ఉంటుంది. 2 months ఇంటర్న్షిప్, డెడ్లైన్ వచ్చి March 28, May 2nd వీక్ నుంచి July 2nd వీక్ వరకు ఉంటుంది. చాలా కాలేజీ వాళ్ళు, ఇప్పుడు నేను ఈ మధ్యన రీసెంట్గా కొన్ని కాలేజెస్ నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ కానీ లేకపోతే నేను సిబిఐటి, వాసవి ఇలాంటి లోకల్గా ఉన్న కాలేజీ పేరెంట్స్ కూడా నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అసలు ఇవ్వట్లేదు సార్, వీళ్ళు కాలేజీ వాళ్ళు పంపించట్లేదు, మాకు ఎలా అసలు ఇంటర్న్షిప్ అప్లై చేయడానికి ఫ్యాకల్టీ చేయట్లేదు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, వచ్చినా కూడా మరి రెస్పాన్సిబిలిటీ మీదే అంటున్నారు, అటెండెన్స్ ఇవ్వలేదు అంటున్నారు, బయోమెట్రిక్ అంటున్నారు, ఇవి రకరకాలుగా చెప్తున్నారండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. బట్ అది ఇంకా మీకున్న ఆ రిలేషన్స్తో చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న కాలేజీలతో ఇదే ఇబ్బంది, వాళ్ళు చెప్పేదానికంటే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడతారు, ఆ ఇబ్బందులు తప్పదండి. మనం దానికి నేను స్పెసిఫిక్గా మాట్లాడటం ఇంకా కరెక్ట్ కాదు కాబట్టి నేను దాని గురించి డీప్గా నేను మాట్లాడట్లేదు. బట్
మీకున్న కాలేజీతో హెచ్ఓడితో ప్రిన్సిపల్స్తో మంచి మంచి సంబంధాలు ఉన్నట్లయితే అటెండెన్స్ని ట్రాన్స్ఫర్ చేసే మెకానిజం ఉంది. సో డెఫినెట్గా మీరు ఎక్కడికైతే బయోమెట్రిక్ ఉన్నప్పటికీ కూడా మీరు వేరే చోటకి ఎప్పుడైతే వెళతారో అక్కడ చేసినప్పుడు అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏదైతే ఆ యూనివర్సిటీ కన్సర్న్ జేఎన్టీయూ అయితే జేఎన్టీయూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేసినట్లయితే అవి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినటువంటి ఇంటర్న్షిప్సే కాబట్టి డెఫినెట్గా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకునే మెకానిజం అయితే ఉంది. బట్ అది ఎంతవరకు మీకు ఉన్నటువంటి కాలేజీలో వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మీరు ఒకసారి ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అటు ఐఐటీ స్టూడెంట్స్ కానీ నాన్ ఐఐటీ కానీ సార్ కంట్రీస్ వాళ్ళు అప్లై చేసుకుని సర్చ్ ఇంటర్న్షిప్ అనేది డెఫినెట్గా ఇది ప్రెస్టీజియస్ ఇంటర్న్షిప్. ఎవరైతే ఫ్యూచర్లో ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళాలి, మంచి వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కి వెళ్ళాలి అనుకుంటారో డెఫినెట్గా ఇలాంటి ప్రొఫైల్ ఉంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మేము వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కి చాలామంది స్టూడెంట్స్ని పంపిస్తూ ఉంటాం పీజీకి కూడా. సో చాలామందికి ఎలాంటి ప్రొఫైల్ ముందు నుంచి చెప్పి కొంచెం బిల్డ్ చేస్తాం. సో దట్ అట్లీస్ట్ మంచి మంచి కాలేజెస్ ఏవైతే ఉంటాయో అలాంటి కాలేజెస్కి వెళ్తారు. అన్ఫార్చునేట్గా చాలామంది పీజీ స్టూడెంట్స్ యూజ్ అయిన తర్వాత చాలా వరస్ట్ కాలేజీలు కంటే ఆ పేర్లు కూడా అసలు నేను చెప్పలేను, అంత వరస్ట్ కాలేజీలు, ఈవెన్ టైర్ 6 లోయెస్ట్ కేటగిరీ అండ్ వరస్ట్ కాలేజీకి మీద టైఅప్స్ ఉండి అలాంటి కాలేజీకి వెళ్ళి పాపం కెరియర్ ఇబ్బంది పెట్టుకుంటారు. మంచి టాప్ కాలేజీలోకి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా ఇలాంటి ఇంటర్న్షిప్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రొఫైల్ కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. కాబట్టి జీపీఏ తక్కువ ఉన్నప్పటికీ ఇలాంటి ఇంటర్న్షిప్స్ ఉండడం వల్ల డెఫినెట్గా కొంత మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రొఫైల్ పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. మీకు ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల అక్కడ ఫ్యాకల్టీ కూడా రికమెండేషన్ లెటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ రికమెండేషన్ లెటర్ కూడా మీకు డెఫినెట్గా ఫ్యూచర్లో పీజీ అప్లై చేసినప్పుడు డెఫినెట్గా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా మీకు కనెక్షన్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఆ ఫ్రెండ్స్ తాలూకా ఏదైతే మీకు మంచి కనెక్షన్స్ వస్తాయో ఫ్యూచర్లో వాళ్ళ దగ్గర కూడా లీడ్ జనరేట్ అయ్యి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా టైం తక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్గా దీనికి అప్లై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటీ వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.